శిల్పా మీరు హోల్డ్ ఉండండి. శిల్పా మీరు హోల్డ్ ఉండండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన విచారించే అధికారులు ఎవరు? నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప గా చెప్పుకున్నటువంటి అల్లు అర్జున్, స్టార్ ఐకాన్ గా చెప్పే అల్లు అర్జున్ ని ఈ రోజు నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఆ స్టార్ హీరోని ఇద్దరు పోలీస్ అధికారులు విచారించబోతున్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు విచారించే అధికారులు వీళ్ళే. ఏసీపీ రమేష్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తో పాటుగా అటు సిఐ రాజు నాయక్. మనం చూస్తున్నాం ఇది విజువల్స్ పాతవి. పోలీసులు మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ఘటనలో ఏం జరిగిందనే విషయం పైన వెల్లడించిన రోజు మాట్లాడిన మాటలవి. వాళ్ళు చాలా ఆవేదనగా మాట్లాడారు. అల్లు అర్జున్కి పదే పదే చెప్పినా వినిపించుకోలేదన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఏకంగా ఈ రోజు వీళ్ళే ఇక్కడ కనిపించేటువంటి ఇద్దరే ఈరోజు అల్లు అర్జున్ని విచారించబోతున్నారు. అల్లు అర్జున్ని ప్రశ్నలతో ఉక్కిరి విక్కిరి చేయబోతున్నారు. అల్లు అర్జున్ని ఈరోజు క్వశ్చన్స్ తో ఆయనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సంబంధించి ఆ ఘటనలో కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వీళ్ళే ఈరోజు అల్లు అర్జున్ విచారిస్తున్నారంటే ఎంతటి స్థాయిలో ఈరోజు క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అల్లు అర్జున్కి ఇది ఒక టఫ్ సిచ్యువేషన్. అల్లు అర్జున్కి ఇది ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. సుమారుగా ఆర్టీవీ చేతిలో ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా బేసిక్ ప్రైమరీ క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ అల్లు అర్జున్ గారికి అడిగితే అల్లు అర్జున్ సమాధానం ఏంటి అనే దానిపైన చాలా తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు, పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? ఇది మొదటి క్వశ్చన్గా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు అనేది రెండో క్వశ్చన్గా ఉంది. ఇక మూడో క్వశ్చన్, మీరు థియేటర్కి వస్తున్న విషయాన్ని ముందుగానే చెప్పారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ ఉంది. ఇక నాలుగో క్వశ్చన్, ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా నాలుగో క్వశ్చన్గా ఉంది. ఇక బయటకు వెళ్ళిపోయేందుకు ఎందుకు నిరాకరించారనే క్వశ్చన్, డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామనే వరకు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చిందనే క్వశ్చన్గా ఉంది. పోలీసులు మీ దగ్గరికి రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు? ఆ తర్వాత రేవతి చనిపోయిన విషయం తెలిసినా ఎందుకు తెలియదన్నారు? తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారు? పోలీసు సెక్యూరిటీ ముందుగానే మిమ్మల్ని అడిగినా మీరు 50 నుంచి 60 మంది బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నారనే క్వశ్చన్ కూడా ప్రధానంగా రేస్ చేసే అవకాశం ఉంది. బౌన్సర్ల అభిమానుల దాడికి కూడా వారు అక్కడ ప్రత్యక్షంగా పోలీసులు చూశారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా రేస్ చేయబోతున్నారు. ఇక బౌన్సర్ల అత్యుత్సాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదని కూడా క్వశ్చన్ రేస్ చేయబోతున్నారు. విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అనే విషయాన్ని కూడా రేస్ చేయబోతున్నారు. ఎవరిది తప్పు లేదని మీరు ఎలా తేల్చారనే విషయం పైన కూడా ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక వెహికల్స్ కూడా ఆయన సుమారుగా 3 వెహికల్స్లో వచ్చారు. మనకు కనిపించినట్టు ఆ దృశ్యాల్లో 3 వెహికల్స్ ఉన్నాయి. మొదటి వాహనంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా వచ్చారు. రెండవ కారులో అల్లు అర్జున్ కొడుకు కేవలం ఒక్కడే అల్లు అయాన్ ఆ కారులో వచ్చారు రెండవ కారు. ఇక మూడవ కారులో అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ సత్యమణి స్నేహారెడ్డితో పాటుగా హీరోయిన్ కూడా అదే కారులో వచ్చారు. సో ఈ 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ 3 వెహికల్స్ మీరు ఒక ప్రొసెషన్లో వచ్చిన నేపథ్యంలో ఎందుకు మీరు ప్రొసెషన్గా వచ్చారు, ఈ వెహికల్స్ ఎందుకు ఎవరు అనుమతించారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. పుష్ప తగ్గేదేలే కాదిక, పుష్ప తగ్గి వచ్చాడు. పుష్ప చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన విచారణకు హాజరవుతున్నారు. పుష్పకి ఈరోజు పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నారు. ఇది డెఫినెట్గా చాలా ఉత్కంఠ రేపుతోంది. నేషనల్ మీడియా కూడా ఈరోజు ప్రత్యేకంగా పోలీసు ఎదుట హాజరైనటువంటి అల్లు అర్జున్ ఏం చెప్తాడు, ఏం చెప్పబోతున్నాడు అనే పైన ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు అల్లు అర్జున్ సంబంధించిన ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. పుష్పని పోలీసులు క్వశ్చన్స్తో సతమతం చేయబోతున్నారు. పుష్పని ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు పోలీసులు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. పుష్ప విచారణకు హాజరైన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని ప్రశ్న వర్షంతో ఒక రకంగా సతమతం చేసే అవకాశం ఉంది. సో పుష్ప ఏం ఆన్సర్ చేస్తాడో చూడాల్సిన అవసరం అవుతుంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ క్వశ్చన్స్ మనకు కనబడుతున్నాయి. మరోవైపుగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయంలో అల్లు స్నేహారెడ్డి అల్లు అరవింద్తో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ తర్వాత విచారణ అధికారులు ఈరోజు నేషనల్ సెలబ్రిటీలుగా ఏసీపీ రమేష్ రాజు నాయక్ మారబోతుంది. ఎందుకంటే స్టార్ ఐకాన్ ఉన్నటువంటి అల్లు అర్జున్ని నేషనల్ అవార్డు గ్రహీతని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. అల్లు అర్జున్ సమాధానాలే ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి ఈ చాప్టర్ మొత్తం కూడా వారంతా వీడియో రికార్డ్ చేసే అవకాశం. అల్లు అర్జున్ సమాధానాలు చెప్పడం ప్రారంభించేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైపోయి అల్లు అర్జున్ సమాధానాలు చెప్తున్నారు. అన్నీ కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. పక్కాగా వీడియో రికార్డ్ ఆధారితంగానే తదుపరిగా ఇంకా పూర్తి విచారణ కొనసాగే అవకాశం ఉంది. శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, అప్డేట్స్ ఏంటి? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అంతా ఏ రకంగా చర్చ సాగుతోంది? 18 క్వశ్చన్లను అల్లు అర్జున్ సంధిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన
ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆరాధిస్తున్నారు. అల్లు అర్జున్ ఏ టైంకి రీచ్ అయ్యారు, ముఖ్యంగా ఒకవైపు అనుమతి తీసుకుందామని అల్లు అర్జున్ చెప్తున్నారు, కానీ పర్మిషన్ తీసుకోలేదని ఇంకోవైపు పోలీసులు చెప్తున్నారు.